ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆ సంక్షేమంలో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు నిత్యం వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకి చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఆర్థికంగా చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ కూడా 15,000 రూపాయలు ఒక్కొక్క డ్రైవర్కి ఆర్థిక సాయం అందించాలనేటువంటి ఆలోచన తీసుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్కి 460 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి. అదే గత ప్రభుత్వంలో చూస్తే అరాకొర అనేకమైన ఆంక్షలు పెట్టి కేవలం 2,61,000 మందికే ఇస్తే ఈరోజు మరొక 30,000 మంది లబ్ధిదారులను పెంచడమే కాకుండా గత ప్రభుత్వం 10,000 రూపాయల సాయం అందిస్తే దానికి 50% పెంచి అంటే 15,000 రూపాయలు చేసి, అంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో సంవత్సరానికి 260 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే ఈరోజు 460 కోట్ల రూపాయలు ఈరోజు ఆటో డ్రైవర్లకి అందిస్తున్నటువంటి కార్యక్రమం. కానీ వీటన్నిటికీ మించి గత ప్రభుత్వంలో కూడా మేము కూడా చూసాం. ఆ రోజు ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఒక చేత్తో ఇస్తూ మరొక చేత్తో 1,00,000 రూపాయలు గుంజుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలతో నిండినటువంటి రోడ్లు ఆ రోజంతా కూడా. ఆ గుంతల రోడ్లలో ఆటోలు ప్రయాణిస్తే వాటికి రిపేర్లకి సంవత్సరానికి 15,000-20,000 రూపాయలు రిపేర్లకు ఖర్చు అయ్యేవి. అదేవిధంగా ఆటో తీసుకుని బయట రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ 2,000, 5,000, 10,000, మరి 10,000 నుంచి 20,000 రూపాయలు సంవత్సరానికి ఫైన్ల రూపంలో విధించేటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఆ రోజు గ్రీన్